ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రధానమంత్రి మోదీకి తెలిసినంతగా మరొకరికి తెలియదనుకుంటా. ఎందుకంటే ఆయన ఈ రోజు త్రివేణి సంగమంలో మునక వేశారు. అందులో వింత విశేషం ఏముందంటారా? ఉంది. ఆయన ఈ పవిత్ర స్నానం చేసిన టైమింగ్ చూడాలి. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. దీంతో ఈ రోజే ఆయన పవిత్ర స్నానం ప్రాధాన్యత గురించి చాలా మందికి అర్థమైపోయింది. అసలు ఇదొకటే కాదు, గతంలోనూ ఆయన ఇలా చాలా సార్లు చతురతతో వ్యవహరించారు. ఆ విశేషాలు చూడండి. ఇండియన్ పాలిటిక్స్ లో మోదీ స్టైలే వేరు. గంటల కొద్దీ వాగ్దాటి, సూటిగా ప్రసంగం, స్పాంటేనియస్ సెటైర్స్. ఇవి మాత్రమే కాదు, అసలు ఎన్నికల ప్రచారం నిర్వహించడం మాత్రమే కాదు, పోలింగ్ రోజున కూడా తన చుట్టూనే అందరి దృష్టి తిప్పుకోగల చాతుర్యం ఆయన సొంతం. ఎక్కడైనా పోలింగ్ కి 2 రోజుల ముందే ఏ పార్టీ ప్రచారమైనా ముగిసిపోతుంది. అయితే మోదీ స్టైల్ క్యాన్వాసింగ్ మాత్రం సైలెంట్ గా అప్పుడే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే దాన్ని గట్టిగా ప్రచారం అని కూడా ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు. తాజాగా ఢిల్లీ ఎన్నికల విషయమే తీసుకుంటే ఇక్కడి ప్రచార అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించారు. అయితే ఇది ఈసీ కోడ్ ఉల్లంఘించినట్లు మాత్రం కాదు, తాము ప్రజల కోసం పనిచేస్తామని, ఇతరుల్లాగా భవంతులు, అద్దాల మేడలు కట్టుకోవడం లేదంటూ చెప్తారాయన. ఇది ఇండైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీపై సెటైర్లే. ఇది అందరికీ తెలుసు. అయినా సరే మోదీ మ్యాజిక్ ముందు ఎవ్వరి నోళ్లు లేవవు. ఇక కుంభమేళాలో పవిత్ర మునక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కుంభమేళాలో పవిత్ర స్నానం, అమృత స్నానాలు సాగుతున్న వేళ ప్రధానమంత్రి మోదీ వెళ్లడాన్ని ఎవరైనా ఆక్షేపించగలరా? లేదు. కానీ ఆయనకి లభించే కవరేజ్ ఎందరిపై ప్రభావం చూపుతుందో తెలియని వాళ్ళెవ్వరూ లేరు. గట్టిగా ఈ మాట ప్రతిపక్షాలో మరొకరు అంటే దానికి కౌంటర్లు రెడీగా ఉంటాయి. ఒక రకంగా ప్రత్యర్థుల బలహీనతలను మాత్రమే కాదు, మోదీ సమయస్ఫూర్తి కూడా ఇక్కడ పనిచేస్తుంది. మరి ఇదే పని ఇతరులు చేయవచ్చు కదా? చెయ్యరు, చెయ్యలేరు. అందుకే దీన్ని మోదీ ప్లానింగ్ అనేది. మోదీ రాజకీయ చాణక్యం గురించి ఇప్పుడేదో కొత్తగా మనం చెప్పడం లేదు. గతంలోనూ అంతే. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేదారనాథ్ ఆలయానికి వెళ్లడం గుర్తుండే ఉంటుంది. తలపై టోపీ, చేతిలో కర్రతో ఓ విలక్షణమైన వేషధారణతో ఇక్కడి గుహలో ధ్యానం చేయడం కూడా మోదీ మార్క్ పాలిట్రిక్సే. అప్పట్లో ప్రధాని హోదాలోనే ఆయన ఆ ఆలయానికి వెళ్లడం 4వసారి కావడంతో విపక్షాలు కేవలం విమర్శలతోనే సరిపెట్టుకున్నారు తప్పితే విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఇక 2014 ఎన్నికల సమయంలోనైతే ఓటేసిన తర్వాత కమలం గుర్తుతో సెల్ఫీలు దిగారు. అప్పట్లో ఈసీ కోడ్ బ్రేక్ చేశారంటూ ఓ ఫిర్యాదు అయితే నమోదైంది. అంతకు మించి జరిగిందేం లేదు. ఇలా మొత్తంగా చూసినప్పుడు అందుబాటులో ఉన్న అవకాశాలను వాడుకోవడంలో ప్రధాని మోదీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరేమనుకున్నా ఆయన చూపు లక్ష్యం వైపే ఉంటుందనడంలో సందేహమే లేదు. ఆ క్రమంలో ఈసీ కోడ్, నోటీసులు ఇలాంటివన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అలానే జరిగాయి కూడా.